హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ అన్నింటిలో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చూసాం. ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్స్లో లిమిట్ ఇంటిగ్రల్ యాజ్ ఎ సమ్ ఆ మోడల్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్ యాజ్ ఎ సమ్ ఆ మోడల్ ఇక్కడ చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n 1 by square root of 4n square minus r square. సో ఇప్పుడు ఏం రాద్దాం? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, దాన్ని అలాగే రాస్తాను. సిగ్మా సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n 1 by square root of 4n square minus r square. 4n square minus r square. n square కామన్ తీయండి. అప్పుడు ఇది ఏమవుతుంది? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n 1 by n స్క్వేర్ కామన్ తీస్తే 4 minus r square by n square. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి, రూట్ n స్క్వేర్ అంటే n అంటే 1 by n ఇక్కడ రాస్తాను. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n 1 by square root of 4 minus r square by n square అంటే r by n హోల్ స్క్వేర్. మీకు తెలుసు కదా ఆ ఫార్ములా ఏంటి? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ముందు ఇక్కడ సమ్మేషన్ ఇంటిగ్రేషన్లోకి మార్చేటప్పుడు సమ్మేషన్ ఉంటే ఇంటిగ్రేషన్ అని గుర్తుంచుకోండి. సమ్మేషన్ ఉంటే ఇంటిగ్రేషన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ 1n ఉంది, 1n ఉంది కాబట్టి 0 to 1. ఇక్కడ 2n ఉంది అనుకోండి, 0 to 2. 3n ఉంది అనుకోండి, 0 to 3. సో ఇక్కడ నెక్స్ట్ ఏం లేదు, r by n దగ్గర x రాయండి. అంటే టెక్నిక్ చెప్తున్నాను గుర్తుంచుకోవటానికి. r by n దగ్గర x రాస్తే ఇది ఏమైంది? 4 minus x స్క్వేర్ అయింది. ఇంకా 1 by n లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n, ఈటి ప్లేస్లో dx గుర్తుంచుకోండి. సమ్మేషన్ అంటే ఇంటిగ్రేషన్. ఇక్కడ 1n ఉంది కాబట్టి 0 to 1, 2n ఉంటే 0 to 2 అలా రాయాలి. ఇది ఆన్సర్. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 minus x స్క్వేర్ అంటే 2 square minus x square dx. ఇంటిగ్రల్ 1 by square root of a square minus x square dx ఫార్ములా ఏంటి? sin inverse x by a. sin inverse x by a అంటే sin inverse x by 2. లిమిట్స్ ఏంటి? 0 to 1. ఇప్పుడు ఇది ఏమైంది? sin inverse 1 by 2 మైనస్ sin inverse 0 అయింది. sin inverse 1 by 2 అంటే sin 30 degrees. sin 30 degrees వచ్చి 1 by 2. sin inverse 0 0 అంటే ఆన్సర్ pi by 6. ఆన్సర్ pi by 6. pi by 6 అనేది మనకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. లిమిట్ 1 by 1 plus n plus 1 by n plus 2 plus 1 by 3 plus n plus 1 by n plus n. దీన్ని సమ్మేషన్ ఫామ్లో ఇలా రాస్తాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n. న్యూమరేటర్లో అన్ని టర్మ్స్లో 1. సో ఇక్కడ కూడా న్యూమరేటర్లో 1. ఇక్కడ 1 2 3 సో ఆన్ ఏం లేదు. ఇది 1 plus n, ఇది 2 plus n, ఇది 3 plus n, ఇది n plus n. అంటే నేను r plus n గా రాస్తాను. వేర్ r ఈజ్ 1 to n. ఇప్పుడు r దగ్గర 1 తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ టర్మ్ వస్తుంది 1 by 1 plus n. r దగ్గర 2 తీసుకుంటే 1 by 2 plus n సెకండ్ టర్మ్. r దగ్గర 3 తీసుకుంటే 1 by 3 plus n అలా కంటిన్యూగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఇలా రాస్తాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n. సో సింపుల్ కదా, ఇందులో నుంచి n కామన్ తీసేమనుకోండి 1 plus r by n 1 plus r by n. దీన్ని ఎలా రాయండి? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆ స్టాండర్డ్ ఫామ్లోకి రాస్తున్నాను. ఇక్కడ 1 by n ఉందా? 1 by n ఇక్కడ రాయండి. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n 1 by 1 plus r by n. సో ఏం చెప్పాను? సమ్మేషన్ ఉంటే
ఇంటిగ్రేషన్ ఇక్కడ 1n ఉంది కాబట్టి 0 to 1 నెక్స్ట్ r/n దగ్గర x తీసుకోవాలి అంటే 1/1 plus x అంటే టెక్నిక్ గుర్తుంచుకోవడానికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ 1/n దీని ప్లేస్లో dxగా గుర్తుంచుకోండి అంతే అంటే ఈజీగా రాయటం కోసం ప్రతి ప్రాబ్లం అదే ఫామ్లో వస్తుంది ఇప్పుడు ఇంటిగ్రల్ 1/1 plus x dx ఎంత log 1 plus x log 1 plus x లిమిట్స్ 0 to 1 ఇప్పుడు ఇది ఏమైంది I equal to log 1 plus 1 log 2 minus log 1 plus 0 log 1. సో ఇదేమైంది log 2 log 1 0. ఏం లేదు x దగ్గర 1 తీసుకోండి log 1 plus 1 log 2 minus log 1 plus 0 log 1 log 2 minus log 1 log 1 0 అంటే ఆన్సర్ log 2 అంటే మనకు ఆప్షన్ ఏ కరెక్ట్. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n r బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అలాగే రాస్తాను 1/n అని అలాగే రాశాను సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to 2n ఇది ఒక్కటి గుర్తుంచుకోండి 1 to 2n r బై స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. సో ఇదేమైంది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఉంది సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to 2n మనకి r/n ఫామ్లో రావాలి ఎక్కడ r ఉన్నా సరే ప్రతి చోట ఉన్న r/nలో వచ్చేటట్టు చూసుకోండి న్యూమరేటర్ r అంటే ఇది r/nగా రాయాలి లేటర్ తర్వాత మారుద్దాం డినామినేటర్ n స్క్వేర్ కదా ఇక్కడ n స్క్వేర్ కామన్ తీస్తే ఇది ఏమైంది 1 plus r స్క్వేర్ బై n స్క్వేర్ అయింది 1 plus r స్క్వేర్ బై n స్క్వేర్ అయింది. సో ఇప్పుడు ఇది ఏమైంది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n రూట్ n స్క్వేర్ అంటే 1/n r/n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus r స్క్వేర్ బై n స్క్వేర్ అంటే r/n హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏమైంది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ప్రతి r/n ఫామ్లో వచ్చేటట్టు చూసుకోండి సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n ఈ r/n ఇలా రాశాను బై డినామినేటర్ 1 plus r/n హోల్ స్క్వేర్. ఇది ఇంటిగ్రేషన్ ఇది ఇచ్చిన లిమిట్ వాల్యూ ఇది ఎలాగో ఇంటిగ్రేషన్కి ఈక్వల్ కాబట్టి i అని రాసుకున్నాను. సో i ఈక్వల్ టు ముందు ఇక్కడ సమ్మేషన్ ఉంది సమ్మేషన్ ఉంటే ఇంటిగ్రేషన్ 0 to ఇక్కడ ఎంత ఉంది 0 to 2n ప్రతి చోట 2n ఉండాలి 2n 0 to 2n ఉంది కాబట్టి అప్పర్ లిమిట్ 2 అవుతుంది r/n దగ్గర x రాయండి r/n దగ్గర x రాస్తే x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్. ఆ తర్వాత లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n దాని దగ్గర జస్ట్ dxగా ఇమాజిన్ చేసుకోండి అంతే ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది 1 plus x స్క్వేర్ని సాల్వ్ చేయడం కోసం t అనుకుంటాను 1 plus x స్క్వేర్ని t అనుకుంటే రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి 1 plus x స్క్వేర్ డెరివేటివ్ 2x dx ఈక్వల్ టు dt దీని నుంచి x ఇంటూ dx ఎంత 1/2 into dt x into dx వాల్యూ. సో అదేవిధంగా లిమిట్స్ తీసుకుంటాను నేను ఇక్కడ x 0 తీసుకున్నాను అనుకోండి t ఎంత 1 plus 0 1 x 2 తీసుకున్నాను అనుకోండి t వాల్యూ 2 స్క్వేర్ ప్లస్ 1 5 x dx వచ్చి 1/2 into dt డివైడెడ్ బై రూట్ 1 plus x స్క్వేర్ అంటే t. సో ఇప్పుడు 1/2 అలాగే ఉంటుంది 1/√t ఇంటిగ్రేషన్ 2√t 1/√t ఇంటిగ్రేషన్ 2√t లిమిట్స్ 1 to 5. సో 2 క్యాన్సిల్ అయింది అప్పుడు ఇది ఏమైంది √5 మైనస్ √1 √5 మైనస్ √1 ఈజ్ 1. సో ఆన్సర్ √5 మైనస్ 1 ఆన్సర్ √5 మైనస్ 1 √5 మైనస్ 1 అంటే ఆప్షన్ బి మైనస్ 1 ప్లస్ √5 కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూద్దాం
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n 1 by n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ r బై n మైనస్ r. సో ముందు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n ఆల్రెడీ, సో 1 by n బయట రాస్తా, ఇక్కడ ఉంది 1 by n బయట రాయండి. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ r బై n మైనస్ r. ఏం చెప్పాను, ఎక్కడ r కనపడినా సరే r బై n ఫామ్లో వచ్చేటట్టు రాయాలి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ రాసేటప్పుడు r బై n ప్లేస్లో x రాయాలి కాబట్టి. సో అప్పుడు ఇది ఏమైంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అలాగే రాశాను, 1 by n అలాగే రాశాను. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ n కామన్ తీస్తే 1 ప్లస్ r బై n, ఎక్కడ r ఉన్నా r బై n ఫామ్లో వచ్చేటట్టు చూసుకోండి. అదేవిధంగా n కామన్ తీస్తే 1 మైనస్ r బై n. సో n క్యాన్సిల్ అయింది, ఆల్రెడీ మనం అనుకున్న ఫామ్లోకే వచ్చేసింది చూడండి. ఇక్కడ సమ్మేషన్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్, ఇక్కడ 1n ఉంది కాబట్టి 0 to 1, r బై n దగ్గర x తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది ఏమైంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ x బై 1 మైనస్ x. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n దగ్గర జస్ట్ ఇమాజిన్ dxగా ఇమాజిన్ చేసుకోండి ఇది. సో దీనికి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి రేషనలైజ్ న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ x చేత మల్టిప్లై చేయండి. సో న్యూమరేటర్ 1 ప్లస్ x ఇంటూ 1 ప్లస్ x, 1 ప్లస్ x హోల్ స్క్వేర్, డినామినేటర్ 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x, 1 మైనస్ x స్క్వేర్ dx. ఇది ఇచ్చిన దాన్ని L అనుకుందాం లేదా I అనుకుందాం లిమిట్ని. సో I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1, ఇక్కడ రూట్ 1 ప్లస్ x హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్సే, డినామినేటర్ ఏముంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. ఇప్పుడు ఏ టర్మ్ కా టర్మ్ సెపరేట్ చేయండి, అంటే ఇది ఇంటిగ్రల్ 0 to 1 సెపరేట్ చేయటం అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ప్లస్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ dx. ఫస్ట్ది డైరెక్ట్ ఇంటిగ్రేషనే, అప్పుడు ఇది ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to 1 ఇంటూ dx, dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ dx. ఏం లేదు, ఇక్కడ 1 మైనస్ x స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 2x వస్తుంది, ఇక్కడ xే ఉంది, దానికోసం ఇక్కడ -2 రాస్తాను, ఇక్కడ 1 బై -2 రాస్తాను. ఈ -2 అలాగే క్యాన్సిల్ అయ్యి x బై ఇది ఉంటుంది. లేదు మీకు కన్ఫ్యూజన్ అనుకుంటే దీన్ని అసలు వదిలేసేయండి. ఇప్పుడు 1 మైనస్ x స్క్వేర్ని t అనుకోండి, అనుకుంటే రెండు వైపులా విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేయండి, అంటే ఇది ఏమైంది -2x dx ఈక్వల్ టు dt. సో దీని నుంచి x dx ఈక్వల్ టు -1/2 ఇంటూ dt. x లిమిట్స్ని t లిమిట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి t లిమిట్స్ రాయండి. x లోయర్ లిమిట్ 0, x 0 తీసుకుంటే t 1 మైనస్ 0 1, x అప్పర్ లిమిట్ 1, x 1 తీసుకుంటే t ఈక్వల్ టు 1 మైనస్ 1 స్క్వేర్, అంటే t లిమిట్స్ 1 to 0, t లిమిట్స్ 1 to 0. ఇప్పుడు ఇది రాయండి, ఇది ఏమైంది సైన్ ఇన్వర్స్ x, ఇది డైరెక్ట్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ x 0 to 1 లిమిట్స్, ఇంటిగ్రల్ 1/√1 మైనస్ x స్క్వేర్ dx సైన్ ఇన్వర్స్ x. అదేవిధంగా ఇక్కడ న్యూ ఇంటిగ్రేషన్ t లిమిట్స్ 1 to 0, x ఇంటూ dx ఎంత వచ్చింది అక్కడ -1/2 ఇంటూ dt అనుకుంటా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్, 1 మైనస్ x స్క్వేర్ని t అనుకున్నాం. ఇప్పుడు x దగ్గర అప్పర్ లిమిట్ 1 రాయండి, సైన్ ఇన్వర్స్ 1, ఇంటిగ్రేషన్ అంటే I ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ 0 ప్లస్ ఇంటూ -1/2, -1/2 ప్లస్ ఇంటూ -1/2, 1/√t ఇంటిగ్రేషన్ 2√t, లిమిట్స్ 1 to 0.
సో I ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1 వచ్చి పై బై 2 సైన్ ఇన్వర్స్ 0 0 మైనస్ 1/2 సరే ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే రూట్ 0 0 మైనస్ రూట్ 1 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి పై బై 2 ప్లస్ 1 వచ్చింది ఆన్సర్ పై బై 2 ప్లస్ 1. పై బై 2 ప్లస్ 1 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/4/1/5 ప్లస్ n/5 ప్లస్ 2/4/2/5 ప్లస్ n/5 ప్లస్ 1. ఇక్కడ దీన్ని ఇలా రాస్తాను చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n న్యూమరేటర్ 1/4 2/4 3/4 n/4 అంటే r పవర్ 4 ఇక్కడ 1/5 2/5 n/5 అంటే r పవర్ 5 ప్లస్ n/5 ప్లస్ n/5 ప్లస్ n/5 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి మీరు r దగ్గర 1 తీసుకున్నారనుకోండి ఫస్ట్ టర్మ్ వస్తుంది, r దగ్గర 2 తీసుకుంటే సెకండ్ టర్మ్ వస్తుంది అలా. సో ఎక్కడ r ఉన్నా సరే r/n ఫామ్లో వచ్చేటట్టు చూసుకోండి. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n న్యూమరేటర్ r పవర్ 4 అలాగే ఉంది, డినామినేటర్ r/n ఫామ్లో ఎక్కడ r ఉన్నా r/n ఫామ్లో రావాలంటే n పవర్ 5 కామన్ తీయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది 1 ప్లస్ r పవర్ 5/n పవర్ 5 అవుతుంది. సో అప్పుడు ఇది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 1/n పవర్ 5 ఉందా, ఒక n అని ఇక్కడ రాస్తాను, ఒక n అని ఇక్కడ రాశాను. సమ్మేషన్ r ఈక్వల్ టు 1 to n ఇంకా n పవర్ 4 ఉంది, r పవర్ 4/n పవర్ 4, r పవర్ 4/n పవర్ 4 అంటే r/n హోల్ పవర్ 4 బై 1 ప్లస్ r పవర్ 5/n పవర్ 5 అంటే r/n హోల్ పవర్ 5. ఇది ఇప్పుడు మీ అందరికీ దీన్ని I అనుకుంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని ఇక్కడ సమ్మేషన్ ఉంది, సమ్మేషన్ అంటే ఇంటిగ్రేషన్ 0 to 1 ఎందుకంటే 1n ఉంది కాబట్టి 0 to 1, 2n ఉంటే 0 to 2, r/n ఉన్న చోటల్లో x రాయండి, x పవర్ 4/1 ప్లస్ x పవర్ 5, x పవర్ 4/1 ప్లస్ x పవర్ 5 ఇంటూ dx అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ప్లేస్లో dx రాయండి. సో ఇది ఆ ఫామ్లో వచ్చింది కదా ఇంటిగ్రల్ f'(x/f(x) dx. సో f(x) అంటే 1 ప్లస్ x పవర్ 5, f'(x) అంటే 5x పవర్ 4, 5 లేదు కాబట్టి 1/5 ఇంటూ రాస్తాను 5x పవర్ 4 బై 1 ప్లస్ x పవర్ 5 dx. సో ఇదేమైంది 1/5 ఇంటూ ఇంటిగ్రల్ f'(x/f(x) dx అంటే ఏమైంది log f(x) అంటే log 1 ప్లస్ x పవర్ 5. లిమిట్స్ ఏంటి 0 to 1. ఇప్పుడు ఇది ఏమైంది 1/5 ఇంటూ log 1 ప్లస్ 1 2 మైనస్ log 1 ప్లస్ 0 log 1, log 1 0, అప్పుడు ఇది ఏమైంది 1/5 ఇంటూ log 2, ఆన్సర్ 1/5 ఇంటూ log 2. 1/5 ఇంటూ log 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది.